ఈ వీడియో చూడండి ఒకసారి. స్లీవ్లెస్ వేసుకుంటే దానికి 100 క్వశ్చన్లు కామెంట్లు. ఆ పిల్ల స్లీవ్లెస్ వేసుకుంటే నిన్ను ఎవడు పెట్టమన్నాడు? నీ పరువుని తీసుకెళ్ళి ఆ పిల్ల సంఖలో, ఆ పిల్ల తొడల మధ్యలో ఎందుకు పెట్టావు నువ్వు? అంటే నీ సంఖలు, ఈ ఆడవాళ్ళందరూ ఏంటి, వాళ్ళ సంఖలు, వాళ్ళ రొమ్ములు, వాళ్ళ తొడలు, వాళ్ళ పిర్రలు ఎందుకు చూపించుకుంటున్నారు? ఎందుకు అంటే ఏంటి, మగాడిని ఆకర్షించాలని. కానీ ఇది ఆకర్షించడం కాదు, నా బాడీ నా రైట్ అని ఏంటి అమ్మాయి రైట్? హక్కు అంటే ఇప్పుకో, అయితే ఇప్పేసుకో, అయితే అందరూ సంతోషంగా చూస్తారు, ఇప్పేసుకో. ఇప్పుడు పైన చెప్పిన ఆవిడ అభిప్రాయాన్ని నేను విభేదించను, కింద చెప్పిన పెద్ద ఆవిడ అభిప్రాయాన్ని నేను విభేదించను. బట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, కింద కామెంట్ సెక్షన్ చదివినప్పుడు చాలా మంది ఆ పెద్ద ఆవిడ తిడుతున్నారు. ఆ పెద్ద ఆవిడ ఎవరు అనేది అక్కడ తిట్టే ఏ ఒక్క అమ్మాయికి తెలియదు. దెన్ హూ ఇస్ దట్ ఓల్డ్ లేడీ టాకింగ్ సో బోల్డ్? హర్ నేమ్ ఇస్ రంగనాయకమ్మ అండ్ షీ ఇస్ అ మార్క్సిస్ట్ అండ్ కమ్యూనిజం భావజాలం ఉన్న ఒక రెవల్యూషనరీ నోవెలిస్ట్ ఆవిడ. అండ్ షీ ఈస్ ఎ రాడికల్ వాయిస్ హూ టుక్ ఫెమినిజం లైక్ ఎ వైల్డ్ ఫైర్ ఇన్ టు ద పీపుల్. ఆవిడ మీరు ఇప్పుడు ఏదైతే స్త్రీవాదం గురించి మాట్లాడుతున్నారో, ఫెమినిజం గురించి, వాటన్నిటికీ అమ్మమ్మ ఆవిడ. ఆవిడ 1965లో రాసిన బలిపీఠం అనే నోవెల్ కి అప్పుడున్న గవర్నమెంట్ ఆవిడకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇచ్చింది. అండ్ కొన్ని రోజుల తర్వాత దాసనారాయణరావు గారు శోభన్ బాబు గారిని హీరోగా పెట్టి దాని సినిమా కూడా తీశారు. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్. ఆవిడ జీవితం మొత్తం ఈ జెండర్ ఈక్వాలిటీ అంటే ఆడది మగాడు సమానం అన్న దాని మీద పోరాడిన వ్యక్తి ఆవిడ. యాక్చువల్ గా ఆవిడకి మన దేవుళ్ళ మీద, ఎస్పెషలీ రామాయణం మీద ఉన్న వ్యూ నాకు అసలు నచ్చదు. నేను ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ట్ టు దాట్. బట్ ఆడవాళ్ల కోసం ఆవిడ చాలా పోరాడింది. దాన్ని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేసి తీరాలి. నేను ఆడవాళ్ల వస్త్రధారణ గురించి నేనైతే ఏం మాట్లాడను, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. బట్ ఈ వీడియో చేయడానికి గల కారణం మీకోసం, స్త్రీ హక్కుల కోసం ఎవరైతే పోరాడారో ఒక రచయిత్రిని, ఆవిడ బ్యాక్ స్టోరీ, ఆవిడ భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ తెలియకుండా మీరు అందరూ తిడుతున్నారు కదా. ఆవిడెవరో తెలియచేయాలని చెప్పి నేను ఈ వీడియో చేశాను. ఆవిడంత బలంగా చెప్తుంది అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండొచ్చు కదా. ఊరికి ఫ్రస్ట్రేట్ అయిపోకుండా ఫస్ట్ ఆలోచించండి.